హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే ఈరోజు బెండకాయ కర్రీ చేస్తున్నానండి. కర్రీతో పాటు ఇంకొకటి బెండకాయ పచ్చడి చేస్తున్నాను అనమాట. దానికోసమని నేనైతే పచ్చిమిర్చి టమాటా వేపుకున్నాను ముందుగా. ఆ తర్వాత బెండకాయ ఇంకా మామూలుగా ఆనియన్స్ మామూలుగా వేపుకున్నాను అనమాట. ఇవన్నీ మామూలుగా వేపుకున్నవే. ఇంకా మామిడికాయ ముక్కలు ఉన్నాయండి ఇంట్లో, ఎందుకు వేస్ట్గా అని చెప్పేసి మా పండు తెమ్మన్నాడు అనమాట. అందుకోసమని తీసుకొచ్చాను. తినేసరికి చాలా పుల్లగా ఉండిందనమాట. ఇంకా పండు అయితే తినలేదు. అందుకోసమని ఆ ముక్కలు వేస్ట్గా ఎందుకు చేయడం అని చెప్పేసి ఆ ముక్కలు కూడా దీంట్లో వేపుకున్నాను. కొంచెం చింతపండు వేసుకుంటే బాగుంటుంది, దానికి బదులు ఇందులో నేనైతే వేసుకున్నాను. అదైతే మనం మిక్సీ పట్టుకోవాలి. ఫస్ట్ అయితే పచ్చిమిర్చి టమాటా మిక్సీ పట్టుకున్న తర్వాత అవి వేసుకొని మామూలుగా కచ్చాపిచ్చా మిక్సీ పట్టుకోవాలన్నమాట. చాలా బాగుంటుంది. నేను చేశాక చూపిస్తాను, ఓకేనా? ఇప్పుడు ఇలా అయితే పట్టుకున్నానండి. దీంట్లో ఎల్లిపాయ ఉప్పు వేసుకొని మిక్సీకి అయితే వేసుకున్నాను. ఇప్పుడైతే ఇవి కూడా మనం వేసుకుందాము. కొన్ని నేను మెంతులు కూడా వేసుకున్నానండి. మెంతులు చాలా మంచి ఫ్లేవర్ ఉంటుందన్నమాట. మెంతులు కూడా వేసుకోండి. అది కూడా మనం ఇందులో వేసుకొని మిక్సీ అయితే పట్టుకుందాము. అయిపోయిందండి, పట్టుకున్నాను. చూస్తున్నారా ఎంత బాగుందో? దీంట్లో బెండకాయలో జిగురు పదార్థం ఉంటుంది కాబట్టి కొంచెం జిగటగానే ఉంటుంది ఈ పచ్చడ. ఇంకా అన్నంలో వేసుకొని తింటే చాలా బాగుంటుంది. ఎందుకో నాకు ఈరోజు బెండకాయ పచ్చడి చేయాలనిపించింది, అందుకే చేశాను. వేడివేడి అన్నంలో వేసుకొని తింటే చాలా బాగుంటుంది. ఇంకా ఇదైతే మనమైతే మూత పెట్టేసుకుందాము. ఇంకొకటి ఏంటంటే దీన్ని మనము పోపు పెట్టుకోవచ్చు, లేకుంటే ఇట్లనే తినొచ్చండి. పోపు పెడితే ఏమవుతుందంటే దీంట్లో ఉన్న టేస్ట్ అంతా పోతుంది, కారం కూడా తగ్గిపోతుంది. నేనైతే ఇది పోపు పెట్టనండి. నేనైతే ఇలాగే తింటాను, నాకు ఇట్లనే ఇష్టం. చూడండి ఎంత బాగుందో, అసలు చాలా బాగుంది. మీకెవరికైనా కావాలనుకుంటే మా ఇంటికి అయితే వచ్చేసేయండి, ఓకేనా అండి? టాటా బాయ్ బాయ్. కొంచెం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. చాలామంది చూస్తున్నారు, లైక్లు అయితే కొట్టట్లేదు. చూస్తున్నారు కదా ఎలా ఉందో పచ్చడి, చాలా బాగుంటుంది అన్నంలోకి. ఓకే అండి, బాయ్ బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.